గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేశామని చెప్పుకున్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. దాని పేరుతో చేసిన అప్పులే ఎక్కువగా ఉన్నాయని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా రకాల విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద. ఇప్పుడు ప్రభుత్వం కావాలనే బదనాం చేస్తోంది. చేసిన అభివృద్ధి కనిపించట్లేదా, కేవలం అప్పులు మాత్రమే చెప్తున్నారు ప్రజలకి. చేసిన అభివృద్ధి లేకపోతే ఏదైతే ఆస్తులు పెంచామో అవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పట్లేదు కాబట్టి మేమే శ్వేతపత్రం రూపంలో ప్రజలకు ముందు నిలబడతాము. ఏమేం చేశాము ఈ 9.5 ఏళ్లలో అభివృద్ధి, తెలంగాణ ప్రజలకు ఏం చేసి పెట్టాము అనేది శ్వేతపత్రం రిలీజ్ చేసి చెప్తామంటున్నారు ఆ పార్టీ నాయకులు. సో శ్వేతపత్రంలో మీరు చెప్పిన అప్పుల మాట వాస్తవమా, వాళ్ళు చెప్తున్న చేసిన అభివృద్ధి అనేది మాట వాస్తవమా, ఏం జరిగింది అసలు? అందరికీ నమస్కారం మేడం. ఇప్పుడు తెలంగాణ ఇచ్చే నాటికి ఒక ధనిక రాష్ట్రంగా ఉండే, ధనిక రాష్ట్రంగా మేము చెప్పింది కాదు. మేము చెప్పిందంటే ఇప్పుడు ఏమంటారంటే మీరు ఇచ్చారు కాబట్టి మీరే ధనిక రాష్ట్రం అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ రోజు నిండు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి గారు ఇది ధనిక రాష్ట్రంగా ఉంది, మనం అన్నా అభివృద్ధి పనులు చేసుకోవాలని ఎన్నో సందర్భాలు చెప్పిన మాట మనందరం విన్నాం. కానీ 9.5 సంవత్సరాలు అంటే ఒక దాదాపు 10 సంవత్సరాలు అనుకున్నాం. ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందని ఇప్పుడు 6,71,553 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పు చేశారు. అప్పు చేయడం తప్పటలేము. మేము చేసిన అప్పుకు జవాబుదారు ఎవరు, అప్పు చేస్తే ఏం చేసిర్రు? ఈరోజు తెలంగాణ రాష్ట్రం మేడం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన రాష్ట్రం. అంటే అప్పు అనేది చేయకూడదు వాస్తవానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ని తీసుకొని, ఆంధ్రప్రదేశ్లోనేమో మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ కావాలి అంటే కొత్త రాజధాని, కొత్త వ్యవస్థ, కొత్త సెక్రటరేట్, కొత్త సచివాలయము, కొత్త హైకోర్టు నిర్మాణాలు, పూర్తి నిర్మానుషంగా ఉన్న ఒక ఖాళీ స్థలంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కానీ మనది దాదాపు 400 సంవత్సరాలు, 450 సంవత్సరాల క్రితం నుంచే ఇది అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మరి ఇంత అప్పు జరిగిందంటే దాదాపు ఒక పుట్టబోయే బిడ్డ మీద ఈరోజు 50,000 నుంచి ₹1,00,000 దాకా అప్పు అయ్యిందంటే మేము సూటిగా ఇది ప్రజలకు తెలియాలి. ఎందుకు అప్పు అయ్యింది రాష్ట్రంలో, ఏ ప్రయోజనాల కోసం అప్పు అయింది, మీ విలాసవంతమైన జీవితాల కోసం అప్పు అయిందా, లేకుంటే ఏమైనా బహుళార్థక సాధక ప్రాజెక్టులు కట్టడం వల్ల అభివృద్ధి అయిందా, లేదంటే ఏ నిధుల కోసము, నీళ్ళ కోసము, నియమాల కోసం, కొలువుల కొట్లాట కోసం, టీఎస్పీసీ కోసం, ఉద్యోగాల కోసం అయిందా, లేకుంటే నిరుద్యోగులను మొత్తం భర్తీ చేసినందుకు వాళ్ళకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి అప్పు చేసిరా, లేకుంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమైనా అప్పు చేసిరా, దేనికోసం చేసిరు ఇది ప్రజలకు తెలవాలి. అదేవిధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఇంత అప్పు కూడా ఒక లిమిట్ ఉంటుంది మేడం. లిమిట్ దాటి అప్పు చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపదు. అదేవిధంగా కాగ్ రిపోర్ట్ కానీ ఇంకేమైనా ఆర్థిక నిపుణులు ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా పట్టించుకోలేని ముఖ్యమంత్రి అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఎలాంటి అతిశక్తి లేదు. కనుకనే మొన్న ప్రజలందరూ కార్మోన్ముఖులై ఈ అప్పుల రాష్ట్రం అంటే ధనిక రాష్ట్రంగా ఉన్న అప్పుల రాష్ట్రం చేసిన ఘనత కేసీఆర్ గారి కుటుంబం దగ్గర. అందుకొరకే తెలంగాణలో 4 కోట్ల ప్రజలు తిరగబడి మరి కర్రు కాల్చి వాత పెట్టి వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. ఇప్పటికైనా మొన్న మా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఏదో కక్ష సాధింపు చర్య కాదు మేడం, ఇది ప్రజలకు తెలవాలి, కేంద్ర ప్రభుత్వం తెలవాలి, ఆర్థిక నిపుణులకు తెలవాలి, గ్రామీణ స్థాయిలో ఉన్న యువకులకు తెలవాలి. ఇంతగానం అప్పు దేనికయ్యింది, ఈరోజు విద్యుత్ సంస్థల నుంచి వచ్చిన అప్పెంత అయ్యింది, కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పెంత తెచ్చిర్రు, అసలు ఏడగట్టమంటే ఏడగట్టిర్రు, వీళ్ళు ప్రపంచంలోనే నియంత లేడని, నాయంత ఇంజనీర్ లేడని, తెలంగాణ ఇంజనీర్ లేరని, కూలీలు లేరని, డిజైనర్ లేరని పక్క రాష్ట్రం నుంచి, దేశం నుంచి తెప్పించుకొని ఇవాళ ప్రజా విలువైన ధనాన్ని ఇక గంగపాలు చేసే చరిత్ర ఈ కేసీఆర్ గారికి లేదా? అదేవిధంగా మేము చాలా సందర్భాల్లో 45,000 కోట్ల అవినీతి జరిగింది విద్యుత్ కొనుగోలు మీద, ఏ రకంగా దీని మీద జరిగిందని సమీక్ష సమావేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిస్తే ఆ సంస్థకు సంబంధించిన ఒక అధికారి రాకపోవడం మరి దేనికి సూచన అని సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. అంటే బడ్జెట్లో సగభాగం 85,000 కోట్లు అంటే నాటే జోక్ మేడం, ఒక రాష్ట్రానికి పెద్ద అమౌంట్. అదేవిధంగా ఇంట్లో కూర్చొని రాజీనామా పెట్టారు. ఒక ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం పెట్టి వివరణ అడిగాడు మేడం.
వివరణ అడిగంటే నేను చెట్టు కూరేసేది కాదు, చిల్లర తీసుకుపోయి జైల్లో పెట్టేది కాదు. వివరణ ఎందుకు? ఇప్పుడు ₹2.30 మనం కొనుగోలు చేసినాం. అదేవిధంగా ₹9.75 ఇక్కడ అమ్ముతున్నారు. ఈ మధ్యలో జరిగిన అవకతవకల మీద, ఈ పైసల మీద మాకు ఒక శ్వేతపత్రం కానీ, ఒక సూచన కానీ మీరు ఒక డ్రాఫ్ట్ రూపంలో ఇవ్వమంటే ఇంటికి వచ్చి దాక్కున్న దౌర్భాగ్య పరిస్థితి అధికారి. అదేవిధంగా టీఎస్పీసీలో కూడా అవినీతి జరిగింది. ఈ ఆర్థిక మూలాలని దెబ్బతీసే విధంగా జనార్దన్ రెడ్డి గారు 40,000 మంది విద్యార్థులు చనిపోతే రాజీనామా చేయలేని జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పిలిచి దీని మీద ఒక సంజాయిషి, ఒక నోట్ తయారు చేసి ఏ విధంగా జరిగింది, ఈ 9 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వడం వల్ల అప్పుల రాష్ట్రంగా అయిందా, ఏ విధంగా అవినీతి జరిగిందనే ఉద్దేశం మీద జనార్దన్ రెడ్డి గారు నడితే ఆయన మంచిదని చెప్పేసి టీఎస్పీసీలో కూర్చొని రాజీనామా లేఖ పంపడం ఎంతవరకు కరెక్టు? అంటే అవినీతి ప్రభుత్వము, అవినీతి అధికారులు ఈ రకంగా ఇలా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఇలా పుట్టబోయే బిడ్డ మీద కూడా ఈ రకంగా చేస్తే మరి ఇది ప్రజలకు తెలవాలనా లేదా మేడం? అందుకోసమే వీళ్ళు చెప్తే ఇంటలేరు. ఒక దున్నపోతు మీద వర్షం కురిసే చందనంలా ఇలా గత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే శాసనసభలో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. వైట్ పేపర్లో క్లియర్గా ఆ రోజు మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇది కక్ష సాధింపు చర్య కాదు, లోటు బడ్జెట్ను ఏ విధంగా పూర్స్తాము, ఎవరికి ఏ రకంగా ఖర్చు పెట్టిర్రు, ఏ రంగానికి ఎంత ఖర్చు పెట్టిర్రు, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఏ బౌలార్థక సాధక ప్రాజెక్ట్ కట్టిర్రు, 1,00,000 కోట్లు మేటిగడ్డ కాడ ఇలా గంగలో పోసిన నీళ్ళ డబ్బులు అయినాయి, అవి తెలంగాణ ప్రజల సొమ్ము కాదా అనే విషయాన్ని చర్చించడానికి ఒక మాట మేడం. ప్రభుత్వము అప్పులు చేయడము ఎవరు కూడా తప్పుపట్టలే, నిండు శాసనసభలో మీరు కూడా చూసారు. కానీ తెచ్చిన అప్పులకు ఇలా దాదాపు 32,000 కోట్ల రూపాయలు ఇలా ఏది మనము వడ్డీ కట్టవలసిన పరిస్థితిని రాష్ట్రం ఎందుకు వచ్చింది? ఏం అభివృద్ధి జరిగింది? చార్మినార్ అట్లనే ఉంది, మక్కా మసీద్ అట్లే ఉంది, గోల్కొండ అట్లనే ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ అట్లే ఉంది, జర్జిఖాన్ అట్లే ఉంది, ఉస్మానియా హాస్పిటల్ అట్లే ఉంది, రోడ్లు అట్లే ఉన్నాయి. ఈరు కట్టించిన ఓఆర్ఆర్ కానీ అదేవిధంగా ఎయిర్పోర్ట్ కానీ వీళ్ళు హయాంలోనే జరగలేదు కదా. ఇంతకంటే పెద్ద ప్రాజెక్టులు ఏం చేసింది తెలంగాణలో అంటే ఏం చెప్తారు మేడం? అంటే దళిత బంధువు ఇచ్చిరు, రైతు బంధువు ఇచ్చారు. రైతు బంధువు ఇవ్వడంలో కూడా మేము తప్పు పట్టలేదు, రైతు బంధు కానీ ఒక లిమిట్ అనేది ఉంటుంది. నువ్వు మంత్రులకు దళిత బంధువు ఇస్తేవి, లేని ఫార్మర్ కూడా అంటే 1 ఎకరా 2 ఎకరాలను కూడా ఇస్తేవి. అంటే నీకు పరిపాలన మీద నియంత్రణ లేని ముఖ్యమంత్రిగా వ్యవహరించినావు. కనీసము సెక్రటరేట్కు ఫామ్ హౌస్కు నీకు లెక్కలు చూడని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉంటెంత ఊడితెంత అని ఇలా గత ఎన్నికల్లో మరి ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు. ఇలా స్వపరిపాలన ఇందిరమ్మ రాజ్యము అదేవిధంగా రాజశేఖర రెడ్డి రాజ్యం కావాలని అదే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కావాలి, కొత్త రేషన్ కార్డు కావాలి, ఈ పరిపాలనలో చక్కబెట్టాలనే ఉద్దేశం మీద ఈ ఎన్ని జిమ్మిక్కులాడినా కానీ ఒక్కొక్క ఎమ్మెల్యే 10 కోట్లు ఖర్చు పెట్టారు మేడం మొన్న శాసనసభ ఎన్నికల్లో. కానీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ధర్మం వైపు, న్యాయం వైపు ఉన్నారు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారిని నమ్మిరు, సోనియా గాంధీ గారు నమ్మిరు, మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు నమ్మిరు. 6 గ్యారెంటీలు ఆషామాషి కాదు మేడం. ఇలా కర్ణాటకలో ఏదైతే 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు ఇచ్చినామో, ఒక్క నిమిషం ఇచ్చినామో అది నమ్మి కర్ణాటకలో ప్రభుత్వం చేశారు. అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చేత ప్రకటించబడ్డ రైతు డిక్లరేషన్ కానీ, యూత్ డిక్లరేషన్ కానీ, అదేవిధంగా తుగ్గుడలో నిండా సభలో 15 లక్షల మందితోటి 6 గ్యారెంటీలు ప్రకటిస్తే తెలంగాణ ప్రజలందరూ విశ్వసించారు. ఏ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ దేవత ఆ రోజు సానుభూతి లేకుండా ఒక ఉద్యమ ప్రస్థానం నుంచి వచ్చిన పార్టీకి పట్టం కట్టారు. కానీ ఇలా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టనే ఇక తెలంగాణలో మనం మోసపడ్డాము. ఇచ్చిన తల్లి రుణం తీర్చుకోవాలని తెలంగాణ సమాజం అంతా కూడా కోడై కూసి ఒక త్రాటి మీదకి వచ్చి ఇలా సోనియా గాంధీ నమ్మిరు, రాహుల్ గాంధీ నమ్మిరు, ప్రియాంక గాంధీ నమ్మిరు, రేవంత్ రెడ్డి గారు నమ్మి, కాంగ్రెస్ పార్టీ నమ్మి విశ్వసనీయకు రాజశేఖర రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పేది మీద విశ్వాసానికి విశ్వసనీయత కట్టుబడి ఉండాలి. దాని మూలాలను అనుసరించే మేము ఎన్నికలకు పోతే ₹1 ఖర్చు పెట్టకుండా మేము ఈరోజు మరి సింగిల్ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు మీ ఛానల్ ద్వారా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ప్రజా రంజక పాలన చేస్తాం. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రగతి భవన్ ఇలా ప్రజా దర్బార్గా చేసి ప్రజావాణి కోసం మేము వినియోగిస్తున్నామో శభాష్ అనే విధంగా ఈరోజు తెలంగాణ సమాజం అంతా మరి హర్షధ్వనాలు వ్యతిరేక. అదేవిధంగా సెక్రటరియట్లో కూడా మరి ముఖ్యమంత్రి గారు రోజు పోతూ సమీక్ష సమావేశం చెప్తారు. మీరు చూసిర్రు
విద్యుత్ బకాయిల మీద సమీక్ష సమావేశం జరిపి నీటిపారుదల ప్రాజెక్టు మీద మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా సమీక్ష సమావేశం చెప్పి అవసరం అనుకుంటే మంత్రి హోదాలో నేను పోయి అక్కడ ఏం జరిగింది, మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది, ఈ 1,00,000 కోట్ల డబ్బు ఎక్కడ పోయిందని సమీక్ష సమావేశం చెప్పి దాంట్లో దోషులైన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తామని చర్య తీసుకుంటామని కూడా చెప్పడం. మంత్రులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేసిరో ఈ రోజు వరకు నిద్ర లేని రాత్రులు గడుపుతున్న ఎలాంటి అత్యశక్తి లేదు మేడం. ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తా ఉన్నారు ముఖ్యమంత్రిగా. అదే విధంగా మంత్రులు కూడా 18 గంటలు పనిచేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, వ్యక్తి ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఆ రోజు వ్యక్తి ప్రయోజనాలు ముఖ్యం ఉండే, కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలకు ప్రజా ప్రయోజనాలు ముఖ్యము. రాజకీయ కోణంలో రేవంత్ రెడ్డికి ఆలోచిస్తలేరండి. ఏదైనా ప్రజా ప్రయోజనాలకు మనకు గవర్నమెంట్ ఇచ్చింది, మన గ్యారెంటీలు నమ్మింది కాబట్టి ప్రజలకు ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఇలా ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు కానీ. అదేవిధంగా మన శాసనసభలో ఒక్కటే నిమిషం ఒక్క సెకండ్, మొన్న నిండు శాసనసభలో హరీష్ రావు గారు పదే పదే అడ్డంకి మేమేమంటున్నాం మేడం, ఇలా క్లియర్గా అప్ప అయిందంటే అప్ప అయ్యిందని చెప్పండి అంటున్నాం. ఇప్పుడు ఎన్ని రోజులు దాగుతుంది మేడం అబద్ధం? కొన్ని రోజులే దాగుతుంది కానీ శాశ్వతంగా దాగదు. ఏ విషయమైనా అప్పుల మీద ఇలా ప్రకటించారు. మేము స్వేదపత్రం అని, మీ స్వేదపత్రం కాదు, శాశ్వతంగా స్వేదపత్రమే ఉంటుంది మీది. ఇక శ్వేతపత్రం ఉండదు, మాది శ్వేతపత్రం ఉండదు. మీరు స్వేద తీర్చుకోవాలి. ఇలా 6 రోజులే శాసనసభలే మీరు మాట్లాడనే వాళ్ళు ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజలు నమ్ముతారా మేడం? చూస్తారా ఎవరైనా? అంటే శాసనసభలనే మీరు దొడ్డిదారిన వెళ్ళిపోయినారు. రేపు మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు తెలంగాణ భవన్లో పెడితే తెలంగాణ సమాజం నమ్ముతుందా మేడం? నమ్మదు. ఎందుకంటే ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్న తెలంగాణ గడ్డ, ఒక సాయుధ పోరాటాన్ని చూసిన గడ్డ, ఒక తెలంగాణ ఉద్యమం చూసిన గడ్డ కాబట్టి ఇలాంటి పనికిమాలిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు నమ్మరు. కనుకనే రాజనాయక్ గారు ఏదైతే మిగులు బడ్జెట్గా అంటే ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అని చెప్పేసి నిన్నటి నుంచి కూడా అసెంబ్లీలో ఏదైతే ఇష్యూ